ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి గురువారం రోజు అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదండి. దాని ప్రిపరేషన్ నేను ఎలా చేసుకుంటాను, అలాగే వరలక్ష్మీదేవి పూజకి నేను ఏమేమి ప్రసాదాలు చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే గురువారం రోజు మధ్యాహ్నం అయితే నేనైతే ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఏం లేదు, పప్పులు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇవైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే అని చెప్పేసి ఇక్కడైతే ఒక 1/2 kg పప్పు అయితే గార్లిక్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ పప్పు అయితే పూర్ణాలకు అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ పప్పు పూర్ణాలకు తీసుకున్నాను అన్నాను కదండి. దానికి 1.5 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. అవి రెండు కలిపేసి నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు నీట్గా వాష్ చేసేసి నానబెట్టేసుకుంటానండి ఈవినింగ్ వరకు. చూసారా, ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాను. ఇంక ఇవేంటంటే సాయంకాలం అయితే గ్రైండ్ చేసుకుని మిక్సీకి వేసేసుకుని ఇంక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంక ఇవి దానికి ఒక 2-3 అవర్స్ ముందైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదిగోండి పప్పు అయితే రుబ్బేసుకున్నాను. ఇది వచ్చేసి పూర్ణాలకు అయితే దీంట్లోకి అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగా మరీ మెత్తగా కాకుండా పూర్ణాలకి కొంచెం బరగ్గానే పట్టేసుకోండి. ఇంకా గార్లిక్ కూడా ఈ బాక్స్లోకి అయితే వేసేసి పెట్టేసుకున్నానండి. ఇలా పిండ్లు అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉంటుందని అంతే. కరెక్ట్గా మనకి ఏదన్నా పని ఉన్నప్పుడు ఈ మిక్సీ గిన్నెలు కరెంట్లు ఇవన్నీ హ్యాండ్ ఇస్తాయన్నమాట. ఈ మిక్సీ గిన్నెకి ఒక వాయి గారెల పిండి వేసేటప్పటికే కిందదైతే ఊడొచ్చేసిందండి, అయితే ఖరాబ్ అయిపోయిందండి. ఇంక మొత్తం పిండి అంతా చిన్న మిక్సీ జార్లో వేయాల్సి వచ్చింది. 1/2 అవర్లో అవ్వాల్సిన పని 1 అవర్ పైనే పట్టేసింది. ఇంక మా వారు కూడా బిజీగా ఉన్నారు, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక లేకపోతే మా వారు ఉన్నట్టయితే కొత్తది వేయించుకొచ్చాక ఏమైనా వేసేదాన్ని. ఇంకా తను కూడా లేరని ఇంక చిన్న జార్లోనే అంతా వేసేసాను. ఇంక ఇది వచ్చేసి నైట్ 7 o'clock అలాగ అయ్యిందండి. నేను అయితే ఒక 10 minutes బిఫోరే ఈ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను, శనగపప్పు పూర్ణాలకు అని చెప్పేసి. ఇప్పుడైతే దాంట్లో తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ అయితే ఉడకబెట్టాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇలా స్ట్రెయిన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పూర్ణాలకు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాక దీన్ని వచ్చేసి కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఇలా తీసుకుని నేనైతే 1:1 కింద వేస్తాను. పప్పు ఒక గిన్నెతో తీసుకుంటే సేమ్ అదే గిన్నెతో బెల్లం కూడా తీసుకుంటాను. అలాగైతే స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే స్వీట్నెస్ ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేరు అని చెప్పేసి నేను కరెక్ట్గా 1:1 వేస్తే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. చూసారా, పప్పు అయితే ఇంకొంచెం మెత్తగా చేసేసుకొని ఆల్రెడీ నేనైతే బెల్లం అయితే ఇలా తీసుకుని తురిమి అయితే పెట్టుకున్నాను. 1/2 kg శనగపప్పు తీసుకున్నానండి. 1/2 kg శనగపప్పుకి 1/2 kg బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడైతే ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ముందుగానే రెడీ చేసేసుకుంటే నెక్స్ట్ డే ఈ టైం అంతా మనకు సేవ్ అవుతుందని చెప్పేసి అంతే. వరలక్ష్మి వ్రతానికి ఏంటంటే దేవుడి దగ్గర సర్దుకునేవి చాలా ఉంటాయి. దాంతోపాటు ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి, కష్టమైపోతుందని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం ఏంటంటే ఇలా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. మా అమ్మమ్మ ఎలా చేసేదంటే ఫస్ట్ మినప్పప్పు అయితే రుబ్బేసి దాంట్లో తడి పొడిగా ఆరబెట్టిన బియ్యం అయితే ఇంకా మిక్సీ పట్టేసి అది రవ్వలాగా చేసుకుని దాన్ని మినప్పిండిలో అయితే కలిపేసి పూర్ణాలు అయితే వండేదండి. అవైతే ఒక రకంగా టేస్ట్ బాగుంటాయి. ఏంటంటే పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి, రవ్వలాగా. అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకు అంత ఐడియా ఉండదు కదండి, అవి ఇలాగ వేయటం కుదరకపోతే ఏంటంటే పూర్ణాలు అనేది చీదేస్తాయి, ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు చేసినా కూడా ఫస్టే పప్పు బియ్యం అయితే కలిపేసి అలా నానబెట్టేసి మిక్సీకి వేసేసుకుంటాను. మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం బరగ్గా వేసుకుంటే సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను పూర్ణం అయితే బాగా మిక్స్ చేసేసాను, పప్పు బెల్లము. ఇప్పుడు బెల్లంలో లైట్గా పాకంలాగా వచ్చి పప్పు కూడా బెల్లంలో అయితే కుక్ అయిపోతుంది గట్టిగా. చూసారు, ఇలాగైతే గట్టిగా అయితే అయ్యింది. ఇలా గట్టిగా అయ్యే వరకు మనం ఖచ్చితంగా పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇలా నీట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే దీంట్లో ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. ఇదైతే నేను ఒక బాక్స్లోకి కొంచెం చల్లారాక ఒక బాక్స్లోకి తీసుకుని, ఇదైతే నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టదండి, పైన టేబుల్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ 5 o'clock అయితే లేసాను. ఇంకా బయట ఊడ్చుకుని ముగ్గంతా వేసుకొని ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇంకా అవన్నీ వాష్ చేసేసుకున్నాను నైట్ తిన్నవి. ఇంకా హెడ్ బాత్ అది చేసేసి వచ్చేసానండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. ఏంటంటే దేవుడికి పెట్టే ప్రసాదాలు కదా, ఇంకా అందుకనే
ఖచ్చితంగా బాత్ చేసాకే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పులిహోరకి అయితే రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను ఒక పొయ్యి మీద. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పులిహోర కోసం కొంచెం చింతపండు సరిపడినంత తీసుకుని దాన్ని అయితే వాష్ చేసుకుని కొంచెం వేడి నీళ్ళలో ఒక ఉడకైతే ఉడకబెట్టుకుంటాను. నేను అన్ని ప్రసాదాలు కొంచెం కొంచెమే చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక చిన్న గ్లాసు రైస్ అయితే తీసుకుని నానబెట్టేస్తున్నాను. దీంట్లో ఒక గుప్పుడు కందిపప్పు కూడా వేసుకున్నానండి. గుప్పుడు కంటే కొంచెం తక్కువే కందిపప్పు కూడా తీసుకున్నాను. ఇవి రెండు అయితే నీట్గా నానబెట్టేసుకుంటున్నాను వాష్ చేసేసుకొని. ఇది ఎందుకంటే పరమాన్నం అయితే వండుతాం కదా, దానికోసం ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఇంకా నేను ఏంటంటే మిల్క్ అయితే పెట్టేసుకున్నాను పరమాన్నానికి. ఇది ఏంటంటే నెయ్యి కాసే గిన్నె అండి. దీంట్లో స్వీట్స్ అలాగే నెయ్యి తప్ప ఇంక వేరే కర్రీస్ అవి ఏమి వండము. ఇంకెప్పుడు పరమాన్నం వండినా ఈ గిన్నెలోనే వండుతాము స్వీట్ ఏం చేసినా. ఇంకొక పక్క ఏంటంటే టీ పెట్టేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి. నేను ఏంటంటే మార్నింగ్ ఒక్కొక్కసారి టీ అయితే తాగుతాను, ఇంక అంతేనండి. పూజ అయ్యే వరకు ఏమి తినను. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ పాలైతే పొంగిపోయినాయండి. ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పుకి పావు వంతు పప్పు వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యంకి. ఇవి నాని కదా, ఇప్పుడైతే పాలల్లో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా అయితే కలుపుకుంటూ ఇవంతా కుక్ చేసుకోవాలండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆల్రెడీ బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నానండి నైటే. ఎందుకంటే కొంచెం ఇలాంటి స్వీట్స్ ఇవన్నీ చేసేటప్పుడు బెల్లం ఎక్కువే అవసరం అవుతుంది కదా. ఇంక నేను సరిపడినంత ముందే అయితే బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నాను నిన్నే. ఇప్పుడు ఇదైతే నీట్గా కుక్ అయిపోయింది చూసారా, ఇలా మెత్తగా అయిపోవాలి రైసు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీంట్లో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇది కొంచెం చల్లారాక దీంట్లో బెల్లం వేయాలని చెప్పేసి, ఇంకా వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసేస్తే ఏంటంటే విరిగిపోతుందండి పాయసం అనేది. ఇంక అందుకని పక్కన పెట్టేసాను చల్లారే వరకు. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో అయితే నెయ్యి తీసుకున్నాను, కొంచెం నెయ్యి ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. జీడిపప్పు అలాగే మీ దగ్గర బాదం ఉంటే బాదం, కిస్మిస్లు ఇవి మీకు ఏం నచ్చుతాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే రోస్ట్ చేసేసుకుంటున్నాను గీలో. వచ్చేసి ఈ రోజు అయితే మా వదిన వాళ్ళ పిల్లలిద్దరికి నోములు అయితే చేపిస్తుందండి. వాళ్ళ పెద్ద పాపకు వచ్చేసి 3rd ఇయర్ ఇది పెళ్ళయ్యి. ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే కుదరలేదు ఇంకా నోములు అయితే చేసుకోవటానికి. ఇంకా ఈ రెండో పాపకు వచ్చేసి మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయితే అయింది కదా, ఇంక ఇద్దరికి కలిపి నోములు అయితే చేపిస్తాము. ఈవినింగ్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఇంకొచ్చేసేయండి మధ్యాహ్నము అని చెప్పారండి. సరేలే మేము మధ్యాహ్నం కదా, ఇంక మార్నింగ్ నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయి మధ్యాహ్నం నా పూజ అయ్యాక వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 5:30 అలా ఫోన్ చేసి కాదు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, మార్నింగ్ పూటేనంట, సాయంకాలం కుదరదన్నారు బ్రాహ్మలు అని చెప్పారు. ఇంక అందుకని మళ్ళీ అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇంక నేనైతే అత్తయ్యకి చెప్పాను నేను పూజ చేసుకుని వస్తాను, ఇంక మీరు మార్నింగే వెళ్ళిపోండి అని చెప్పాను. వదిన కూడా ఫస్ట్ అయితే అత్తయ్యని పంపించేయి, తర్వాత నువ్వు వద్దులే పూజ చేసుకున్నాను అన్నారు. ఇంక అందుకని అత్తయ్య అయితే రెడీ అవుతున్నారు. ఇంక నేనైతే చూసారా బెల్లం అయితే ఇలా తురిమేసి పెట్టుకున్నాను కదా బాక్స్లో, ఇంకా అదైతే యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. పాయసం అనుకోవచ్చు లేకపోతే పరమాన్నం ఏదైనా అనుకోవచ్చు. ఇలాగా చూసారా ఇలాగైతే మిక్స్ చేసేసుకున్నాను. ఇది కొంతసేపటికి కొంచెం గట్టిగా అయిపోతుందండి, అందుకే కొంచెం పల్చగానే ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలు కూడా లెగిసిపోయారండి. ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అలాగ అవుతుంది. నేను 4:45కే లెగిసిపోయానండి మార్నింగు. ఇంకా 6:30 కల్లా ఇంత పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ రైస్ అయితే వండేసాను పులిహోరకి. ఇప్పుడు వచ్చేసి పరమాన్నం కూడా వండేసాను. ఇంకా హనీ అయితే లెగిసిపోయిందండి, ఇంక ఇది బాత్ చేసేసి వచ్చేసింది. నేను అది పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనీ బాత్ చేసి వచ్చింది కదా, ఇంకా దీనికైతే జడలు అవి కూడా వేసేస్తున్నాను. అంత క్రితం రోజే హెడ్ బాత్ అయితే చేసింది, ఇంక ఈరోజు చేయనంది, కొంచెం హెడేక్గా ఉందంట దానికి. ఇంకా అందుకే నేను బలివంతం పెట్టలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి జడలు వేసేస్తున్నాను. ఇది కూడా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాను, నేను నాయనంతో వెళ్తాను అంటుంది. సరేలే అని చెప్పేసి దీన్ని అయితే పంపిద్దామని చెప్పి జడలు అయితే వేసేస్తున్నానండి. ఇంక వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంక నేను వచ్చేసి ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేశాను కదా, దానికోసం పులిహోరకి అయితే తాలింపు పెట్టేస్తున్నానండి. ఇంక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ప్రసాదాలన్నీ కొంచెం తక్కువే చేశానండి నేను.
ఇక్కడ పప్పులు అయితే తీసుకున్నాను. ఇలా ఇందాక మనము ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని అయితే మెత్తగా కొంచెం ఉప్పు వేసేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. ఇలాగైతే సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది కూడా. ఆల్రెడీ పప్పులన్నీ వేయించేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ వేగాక ఇంకా పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం కూడా వేసేసి ఇవి బాగా వేగాక దీంట్లోనే చింతపండు కూడా వేసేసానండి. వేసేసి ఒక 5 minutes బాగా కలుపుకుంటూ కుక్ చేసుకుని ఇంక దీన్ని అయితే రైస్లోకి తీసుకుని కలిపేసుకోవటమే. 1 glass రైస్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా ఇలాగైతే పులుపు అంతా కలిపేసి ఇలాగైతే పక్కన పెట్టేసుకున్నాను. పరమాన్నం రెడీ అయిపోయింది, అలాగే పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పూర్ణాలకైతే మనం ఆల్రెడీ నిన్నైతే రుబ్బు పెట్టుకున్నాం కదా పిండి, దాంట్లో అయితే కొంచెం హాఫ్ తీసుకున్నాను. ఈ హాఫ్లో ఏంటంటే బెల్లము అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను, సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం లైట్గా బెల్లము అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే పైన తోపు పిండి కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అలాగ వేసుకుంటారంట. ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి బీట్ మూగడు అంటారు కదండి, అది. దీంట్లో పూర్ణాలు కానీ గారెలు కానీ వేస్తే బాగుంటాయి, బాగా వస్తాయి. ఇది ఎప్పుడుదో పాతదండి, కాకపోతే ఇప్పటికీ బాగా వర్క్ అవుతుంది. దీంట్లో ఏం వేసినా కూడా మంచిగా వస్తాయి మూకిట్లో. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందో లేదో నేను కొంచెం టెస్ట్ చేయడానికి కొంచెం పిండి అయితే వేసానండి. ఇంకా వేసి మెల్లిగా అయితే పూర్ణాలు వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో నాకు వచ్చాయి కాదండి, ఇంకా నాకు ఏదన్నా ఒక పని ఎవరినన్నా చేయమని చెప్పడానికి మొహమాటం అనమాట. ఇంకా అత్తయ్య గారిని అది కూడా అడగటం ఇష్టం ఉండదు. ఇంకా అందుకనే నేనే నేర్చుకున్నానండి. ఇంకా ఆ ఇయర్ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఒక 4 years నుంచి అయితే నేనే సొంతంగా చేసుకుంటున్నాను. నా పెళ్ళయ్యాక ఒక 3 years ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నానండి పూజ. ఇంకా 4th year నుంచి అయితే మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాను. 4th year అమ్మమ్మ వచ్చింది ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి. ఇంకా తర్వాత అమ్మ వచ్చేది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక 5 years నుంచి ఏంటంటే నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా పూర్ణాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా పూర్ణాలు అయ్యాక ఇంకా గారెల పిండి కూడా వేసేసుకుంటున్నాను. గారెల పిండిలో నిన్నే ఇంక ఉప్పు, జీలకర్ర అలాగే మిక్సీకి వేసుకున్నానండి. ఇవి పచ్చిమిరపకాయ, అల్లము ఇంకా అవన్నీ కూడా నిన్నే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి గారెలు కూడా ఇలాగ వేసుకుంటున్నాను. అసలు గారెలు ఎంత బాగా వచ్చినాయోనండి. నేను వాయినంలోకి సరిపడా అలాగే ఇంకా మార్నింగు మా వారికి అలాగే మావయ్య గారికి బ్రేక్ఫాస్ట్కి సరిపడానే వండాను. ఇంకెందుకంటే ఎక్కువ వండితే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ప్రసాదాల ప్లేట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి చూసారా, ఇవన్నీ పూర్ణాలు అయితే వండాను. ఇవి ఇంటి పక్కన వాళ్ళకి అది ఇస్తానికి కూడా సరిపోతాయని చెప్పేసి ఇంకా కొంచెం పూర్ణం అలాగే పైన పిండి, గారెల పిండి ఇవన్నీ మిగిలినాయండి. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసుకోవచ్చులే గారెలు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి సలివిడి, వడపప్పు, పానకం కూడా రెడీ చేసుకుని ఇంకా పూజ దగ్గర మొత్తం అంతా ఇలా రెడీ చేసుకున్నానండి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి హరీబరీగా చేసుకున్నాను. అప్పటికి 12 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వదిన వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది. ఇంక ఈ ఇయర్ నేను ఏంటంటే చాలా సింపుల్గా ఇలా పెట్టుకున్నాను. ఎప్పుడు ఏంటంటే పైన పాల వెళ్ళది కట్టి దానికి ఫ్రూట్స్ అవన్నీ కట్టి చేసుకునేదాన్ని. ఈసారి ఏంటంటే ఇలా సింపుల్గానే పెట్టేసుకున్నాను. కలశం అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా కలశం రెడీ చేసుకుని ఇలాగైతే పెట్టేసుకున్నాను. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఎలా చేసుకున్నా దేవుడి దగ్గర కళగానే ఉంటుంది అమ్మవారి దగ్గర. ఇంక నేనైతే ఇక్కడ పూజ అంతా ఫోన్లో పెట్టుకుని చేసుకున్నానండి. మంత్రాలు ఏంటి, కథ ఏంటి, అది మొత్తం అంతా ఫోన్లో పెట్టుకుని చేసుకున్నాను. మొత్తానికి నా వరలక్ష్మి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను ఈ ఇయర్. మొత్తం సాటిస్ఫాక్షన్గా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకున్నంతసేపు కూడా. దేవుడి దగ్గర కూడా నాకు చాలా కళగా అయితే అనిపించిందండి. ఇలాగైతే జరిగిందండి నా వరలక్ష్మి వ్రతం. నెక్స్ట్ వీడియోలో ఆ వదిన వాళ్ళ ఇంట్లో ఎలా జరిగింది, ఎలా చేసామన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేసి చెప్పేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.